సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాం. పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రియమైనటువంటి వలన ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, పట్టణములు పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రియమైనటువంటి వలన పట్టణములను పట్టుకొనవచ్చు, కానీ మనస్సును స్వాధీనపరచుకున్నవాడు ధన్యుడు. ఎకరాల తోటలు పండించవచ్చు, కానీ తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కోట్లు కోట్లు గడించవచ్చు, కానీ తన మనస్సును స్వాధీనములో పెట్టుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రియమైనటువంటి వలన ఈ కూడికల ఉద్దేశం ఏమిటంటే, నీవన్నీ స్వాధీనపరుచుకున్నావు, కానీ నీ మనస్సును స్వాధీనపరుచుకొనలేదు. నీకు ఇష్టమైనటువంటి అన్నిటినీ స్వాధీనపరుచుకున్నావు, కానీ నీ మనస్సును స్వాధీనపరుచుకొనలేని స్థితిలో ఉన్నావు. అందుకే ప్రభు నీ కొరకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి వలన పట్టణములు పట్టుకున్న, పట్టణములు కట్టిన, గోపురాలు కట్టిన, తోటలు వేసిన, కోటలు నిర్మించిన, ఎకరాల తోటలు పండించిన, కోట్లు కోట్లు గడించిన, మనస్సును స్వాధీనపరచుకొనకపోతే మన జీవితాలు వ్యర్థమైపోయి. ఎంతమంది ఇసుకలో ఆడుకున్నారు? ఇసుకలో ఆడుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇసుకలో ఆడుకున్నటువంటి వారు, ఇసుకలో గూడు కట్టినటువంటి వారు ఎంతమంది చేయొద్దండి. మూడవ ప్రశ్న, ఇసుకలో గూడు కట్టి వెళ్ళేటప్పుడు ఏం చేసి వెళ్ళారు? ఒకసారి గుర్తు చేసుకోండి, చెప్పండి. ఏం చేసి వెళ్ళుంటారు? కాలుతో కొట్టి వెళ్ళుంటారు. ప్రియమైనటువంటి వలన మన జీవితంలో మనస్సును స్వాధీనపరచుకొనకపోతే మనము సంపాదించిన, మనము ఏ విషయంలో ప్రయాసపడ్డామో, మనం ఏ విషయంలో మన చెమటోచి కష్టపడ్డామో, మన పిల్లల్ని ఏ విధముగా మనం పెంచామో, మన పిల్లల్ని ఏ రీతిగా భారముతో పెద్ద చేశామో, మన మనస్సును స్వాధీనపరచుకొనకపోతే ఇసుక గూడు కట్టి కాలుతో కొట్టినట్టుగా మనల్ని మనమే, మన ఆస్తులను, మన పిల్లలను, మన కుటుంబాలను కాలుతో కొట్టుకున్న వారు అవుతాము. ప్రియమైనటువంటి వలన ఆ రీతిగా మనల్ని మనము పాడు చేసుకొనకుండా, ఆ రీతిగా మనల్ని మనము చెడుగొట్టుకొనకుండా, ఆ రీతిగా మనల్ని మనము మన జీవితాలు నష్టపరుచుకోకుండా ఉండటానికి కొరకాయి ఈ ప్రత్యేక కూడికలు.